వినూత్నమైన గ్రాఫిక్స్తో వండర్ విజువల్స్ ట్రై చేసే శంకర్ గారికి భారతీయుడు సీక్వెల్ చేయడంలో ఎందుకు ఇంత లేట్ అయింది? నిజానికి రోబో 2.0 తర్వాత 2020లోనే రిలీజ్ అవ్వాల్సిన భారతీయుడి సీక్వెల్ లేట్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ మూవీ సెట్ పైకి వచ్చినప్పటి నుండి చాలాసార్లు ఆగిపోయింది. వీటిలో మేజర్ రీజన్ కరోనా. దీంతో పాటు యాక్టర్స్లో కూడా కొంతమంది చనిపోయారు. శంకర్ గారి ప్రతి సినిమాలో కనిపించే వివేక్ గారు, ట్రైలర్లో రిజెక్టెడ్ అని చెప్పిన మనోబాలా గారు, భారతీయుడిలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లా మెయిన్ రోల్ ప్లే చేసిన వేణు గారు చనిపోవడం వల్ల కథలోని యాక్టర్స్ని కాస్త మార్చాల్సి వచ్చిందంట. దీనివల్ల కేవలం ఒక్క పార్ట్గా రావాల్సిన భారతీయుడు సీక్వెల్ 2 పార్ట్స్గా మారి భారతీయుడు 2 అండ్ భారతీయుడు 3 అయింది. ఇది ఇలా ఉండగా పెరిగిన కథతో పాటు బడ్జెట్ కూడా పెరిగింది. దీంతో మొదట ఒక్క ప్రొడక్షన్ కంపెనీతో మొదలైన ఈ సినిమా 2గా మారాల్సి వచ్చింది. లైకా ప్రొడక్షన్స్తో మొదలైన ఈ సినిమా తర్వాత రెడ్ జైంట్ మూవీస్ వారితో కొలాబరేషన్ చేసుకొని ఫైనల్గా జూలై 12న రిలీజ్కి రెడీ అయ్యింది. దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిసారి ఎక్స్పెరిమెంటింగ్ మూవీస్ చేస్తున్న శంకర్ గారు మన చుట్టూ లంచం వల్ల జరుగుతున్న అనేక విషయాలని చూపించి ఉంటారని ఆశిద్దాం. మంచి లొకేషన్స్ అండ్ భారీ విజువల్స్తో వస్తున్న ఈ సినిమాకి క్యాలెండర్ అనే సాంగ్ కోసం 2017 మిస్ యూనివర్స్ డెమిలీ తెబో నటించడం విశేషం. ఎదుర్కొన్న అనేక ఇబ్బందులతో 6 ఏళ్ళు ఆలస్యమైనప్పటికీ భారీ అంచనాలతో బిగ్ స్క్రీన్ పైకి జూలై 12న వస్తున్న భారతీయుడు 2 పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. మరెన్నో మూవీ ముచ్చట్లతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.